వెల్కమ్ టు మై ఛానల్. నిషికి గన్ గురిపెట్టి యువరాజ్ బయటకు వచ్చేలా చేసిన జేడీకి క్షమాపణ చెప్పిన కౌశికి. అసలు ఇదంతా ఎలా జరిగిందో ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక జేడీ అయితే చనిపోయింది యువరాజ్ కాదు మల్లేష్ అని నిరూపించడానికి ఇక యాదమ్మ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అమ్మ నా పేరు జేడీ, నేను ఇలాగ పోలీస్ ఆఫీసర్ని, మీ అబ్బాయి మల్లేష్ చనిపోయాడు కదా అని అంటే, అవునమ్మా అసలు ఆడి శవం ఎక్కడుందో కూడా తెలియట్లేదు, నాకు అసలు ఏం చేయాలో కూడా తెలియట్లేదమ్మా, పోలీసుల దగ్గరికి వెళ్తే అసలు వాళ్ళు ఏం మాట్లాడట్లేదు, చనిపోయింది నీ కొడుకు కాదు అని అంటున్నారు. ఇంకా తర్వాత మీనన్ మంజుల దగ్గరికి వెళ్తేనేమో వాళ్ళు ఏం మాట్లాడట్లేదమ్మా, నాకు నా కొడుకుని ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో అర్థం కావట్లేదు అని అంటే, మీ అబ్బాయి శవాన్ని ఎక్కడుందో నేను ఇప్పిస్తాను రండి అని చెప్పి అంటే, నిజమా అమ్మ, కానీ నాకు భయంగా ఉంది, ఇదంతా కూడా పెద్దవాళ్ళ వ్యవహారంలాగా కనిపిస్తుంది అని అంటే, అలా అని నీ కొడుకు శవాన్ని మీరు దహనం చేసుకోకుండా వేరే ఎవరో దహనం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా అని చెప్పేసి అంటూ ఉంటుంది జేడీ అయితే. అలా ఎలా కుదురుతుందమ్మా, నా కొడుకు నాకు కావాలి అని చెప్పి అనగానే, సరే అయితే నాతో పాటు రండి అని చెప్పేసి తీసుకెళ్ళిన తర్వాత ఇంకా అప్పుడు సరే అని చెప్పి, సరేనమ్మా అలాగే వస్తాను అని చెప్పి అనేసరికి, మరొక విషయం ఏంటంటే మీ ప్రాణాలకు ఏమీ కాకుండా నేను కాపాడుతాను, ఓకేనా, నేను ఎలాగో పోలీస్ ఆఫీసర్ని, మీరు ఇదంతా కూడా అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి జేడీ చెప్తుంది. సరేనమ్మా అలాగే వస్తాను, నాకేమీ కాదు అని నువ్వు హామీ ఇస్తున్నావు కదా, అయినా నా కొడుకు కోసం నేను ఏమాత్రం కూడా చేయలేకపోతే ఎందుకు అని చెప్పేసి అంటది. అన్న తర్వాత సరే అని చెప్పి బయలుదేరిన తర్వాత ఇక మరోపక్క మీననేమో ఆలోచిస్తూ ఉంటాడు, నాకెందుకో తేడాగా ఉంది, ఆ జేడీ నా గెస్ కరెక్ట్ అయితే ఈ పాటికి ఆ యాదమ్మని తీసుకొని వెళ్ళి ఇంకా ఖచ్చితంగా వాళ్ళకి శవాన్ని ఇంకా యువరాజుది కాదు అని చెప్పి ప్రూవ్ చేసిందంటే మన సంగతి అంతే అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక అలా అంటూ ఉండగానే, లేదు బాయ్, ఆ ముసలిది ఎందుకు మనకి అడ్డొస్తుంది, అసలు దానికి అంత సీన్ లేదు, మీరు దాని గురించి అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నారు అనగానే, అరే జేడీకి ఇవన్నీ కూడా తెలుసు, ఖచ్చితంగా తను అనుకున్నది సాధించడానికి ఏమైనా చేస్తుంది, ఇప్పుడు కానీ ఆ జేడీ ఆ యాదమ్మ దగ్గరికి వెళ్ళి ఇక తన కొడుకు శవాన్ని గుర్తుపట్టేలాగా చేస్తే అప్పుడు యువరాజ్ శవాన్ని వాళ్ళు తారుమారు చేస్తారు, అప్పుడు మనం అనుకున్నది సాధించలేం, ఇంత కష్టపడి చేసిన ప్లానింగ్ అంతా కూడా వృధా అయిపోతుంది అని చెప్పేసి మీననైతే అంటూ ఉంటాడు. అలా అన్న తర్వాత, సరే ఒక పని చేయండి, మీరైతే బండ్లు సిద్ధం చేయండి, యువరాజ్ నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పేసి ఇంకా అలా చెప్తాడు. చెప్పిన తర్వాత ఇంకా ఈ మీననేమో బయలుదేరుతాడు. ఇక మరోపక్క మొత్తం శ్మశానం దగ్గర అయితే యువరాజ్ డెడ్ బాడీని ఇంకా దహన సంస్కారాలు చేయడానికి మొత్తం అంతా ప్రిపేర్ చేస్తారు. ఇక అలా అందరూ కూడా ఫ్యామిలీ అంతా కూడా అక్కడికి వస్తుంది. వచ్చేసరికి ఇంకా అప్పుడు ఇక కమలాకర్ అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు, ఏది ఏమైనా సరే ఈ కార్యక్రమం తొందరగా అవజేసేలాగా చేసుకోవాలి, లేకపోతే ఖచ్చితంగా డౌట్ వచ్చేస్తుంది, ఎందుకంటే ఆ జేడీ ఏ టైంలో అయినా రావచ్చు ఇక్కడికి, అది గనక వచ్చిందంటే మా ప్లాన్ మొత్తం కూడా స్పాయిల్ అయిపోతుంది అని చెప్పేసి దానిలో తానే అనుకుంటూ ఉండగానే ఈలోపు ఇంకా యువరాజేమో ఇంకా ఒక మారువేషంలోకి ఇంకా అక్కడికి వస్తాడు శ్మశానం దగ్గరికి. అసలు ఇదంతా కూడా జరుగుతుందా సరిగ్గా లేదా అని చెప్పేసి వస్తాడు. వచ్చిన తర్వాత మరోపక్క జడి ఏమో యాదమ్మని తీసుకొని వస్తూ ఉంటే మీనన్ మనుషులు మొత్తానికి బండి ఆపేసి ఇక గన్ గురి పెడతారు యాదమ్మకి గన్ గురి పెట్టి, చూడు జేడి, నువ్వు ఎంత దాకా వెళ్తావని నాకు తెలుసు, ఇప్పుడు ఈ యాదమ్మని తీసుకెళ్తే ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధిస్తావు, కానీ నేను అది జరగనివ్వను కదా, నీకు కావాల్సింది ఈ యాదమ్మ, నాకు కావాల్సింది కూడా ఈ యాదమ్మే, అలాంటప్పుడు తినని నేను ఈజీగా కిడ్నాప్ చేయొచ్చు అనుకుంటా అని చెప్పి గన్ అయితే గురిపెట్టి దగ్గరికి వస్తుంటే, ఇక అప్పుడు ఇంకా నువ్వు కానీ ఇంకొక స్టెప్ ముందుకు వేసావంటే జడి, నా బుల్లెట్స్ అన్నీ కూడా ఇందులోకి ఈ అమ్మాయి తనలోకి వెళ్ళిపోతాయి అని చెప్పి ఇంకా అలా బెదిరిస్తూ ఉంటాడు. బెదిరించి ఉండేసరికి ఇంక భయపడిద్ది జేడి, అనవసరంగా మీనని అనుకున్నదంతా చేస్తాడు, మళ్ళీ ఎందుకు వచ్చిందిలే, తన ప్రాణం పోతే అదో పెద్ద ప్రాబ్లం అని చెప్పేసి ఇంకా ఆగిపోయి వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక మీననేమో యాదమ్మని తీసుకొని ఇంకా తన మనుషులతో పాటు వెళ్ళిపోయిన తర్వాత ఇంక మరోపక్క జేడీ ఏమో ఇంకా కేదార్ ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఇంకా శ్మశానం దగ్గరికి వస్తారు. ఇప్పుడు మన ప్లాన్ ఏంటి జేడీ అని చెప్పి అడిగితే, ఏముంది, ముందైతే మనం ఇక ఆ శ్మశానం దగ్గరికి వెళ్ళాలి, నిజమంటావా, ఏదో ఒక రకంగా బయటికి తెప్పిస్తాను, కానీ ఇప్పుడు వాళ్ళు కానీ ఆ డెడ్ బాడీని కాల్ చేశారు అంటే ఖచ్చితంగా ఇంకెప్పుడు ఆ బాడీ యువరాజ్ది కాదు అని మనం నిరూపించలేం, ఒక్క యువరాజ్ వస్తే తప్ప, అందుకే మనం ఏదైనా అనుకొని ఇక్కడ ఈ లోపు అక్కడ ఆ క్రతువునైతే ఆపాలి అని చెప్పేసి ఇక జేడీ అయితే అంటది. అన్న తర్వాత సరే అయితే వెళ్తున్నాను అని చెప్పి స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక మరోపక్క ఇక శ్మశానం దగ్గర అయితే అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు కదా, మొత్తానికి డెడ్ బాడీ అయితే మొత్తం కవర్ చేసేసి ఇక తలకొరువు పెట్టాలి అని చెప్పి అని అంటే ఇంక సుధాకర్ ఏడుస్తాడు.
తండ్రికి కొరువు పెట్టాల్సిన నా కొడుకు ఇప్పుడు నేనే నా కొడుక్కి కొరువు పెడుతున్నాను, ఇంతకన్నా దుస్థితి ఏ తండ్రికి కూడా రాకూడదని చెప్పి కుమిలిపోతూ ఉంటాడు. ఇక అప్పుడు కౌశికి వచ్చి, అవును బాబాయ్ నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఇంకా ఇంతకు మించి ఏమీ చేయలేం కదా, నువ్వు అలా బాధపడినంత మాత్రాన యువరాజ్ తిరిగి రాడు కదా అని చెప్పి అంటది. ఇక ఆ తర్వాత కమలాకర్ ఏమో టెన్షన్ పడిపోతూ ఉంటాడు. బా ఒక పక్కన టైం అయిపోతుంటే వీళ్ళేంటి ఇలా చేస్తున్నారు అని చెప్పేసి ఇంకా తనలో తానే అనుకొని ఇక కమలాకర్ దగ్గరికి వచ్చి, కమలాకర్ ఏమో ఇంకా సుధాకర్ దగ్గరికి వచ్చి, అన్నయ్య ఇప్పుడు మనం ఏం చేయలేం, కానీ మళ్ళీ ఈ సమయం దాటిపోతుంది, రా అన్నయ్య నువ్వు గుండెని రాయి చేసుకొని ఈ పని చేయాల్సిందే తప్పదు అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటాడు. అవునులేరా అది నిజమే కదా అని చెప్పేసి ఇంకా వెళ్ళి తలకొరువు పెడుతుంటే ఇంకా అప్పుడే జేడీ వాళ్ళ బండి వచ్చి ఆగిద్ది. ఒక్క నిమిషం సుధాకర్ గారు అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. ఇక అప్పుడు ఆగుతారు. ఆగి ఇంకా జేడీ వచ్చిందేంటి అని చెప్పి ఇంకా సుధాకర్ అలాగే కౌశికి వీళ్ళందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక మరో పక్క ఇంకా కమలాకర్కి అయితే ఆల్మోస్ట్ చాలా టెన్షన్ వచ్చేస్తుంది. అయిపోయింది, ఈ జేడీ వచ్చిందిగా, ఇంకా మొత్తం నాశనం అయిపోయింది, ఇక ఏది కూడా తెలియకుండా ఉండదు అని చెప్పేసి తనలో తానే టెన్షన్ పడిపోతూ ఉంటాడు. చూడండి జేడీ మీరు ఎందుకు వచ్చారు అని చెప్పి కౌశికి అడుగుతుంది. మీకు అసలు నిజాలు చెప్పాలని వచ్చాను అని చెప్పి అనేసరికి, ఏం నిజాలు చెప్తావు, ఇంకా ఎంత చెప్తావు, ఎందుకు నా తమ్ముడిని నాకు దూరం చేసావు, ఇదంతా కూడా దీనికి ప్రశ్నలకి నీకు సమాధానం లేదు, అలాంటప్పుడు నువ్వు ఇదంతా ఇంకేం చెప్తావు చెప్పు అని చెప్పి అంటే, అసలు ఆ డెడ్ బాడీ మీ తమ్ముడిదే కాదు, యువరాజ్ బతికే ఉన్నాడని నేను చెప్తున్నా కూడా మీరు వినిపించుకోవట్లేదు, అసలు ఆ డెడ్ బాడీ మీ తమ్ముడిది కాదు అని అనడానికి ఇక అలా అనగానే కమలాకర్ అంటాడు, అయిపోయింది మొత్తం అయిపోయింది, ఈ రాక్షసి మొత్తానికి స్పాయిల్ చేసేస్తుంది, అలా అవ్వకూడదు, ఎలా అయినా సరే జేడీని ఇక్కడి నుంచి పంపించేయాలి అని చెప్పేసి ఇంకా తనలో తనే అనుకుంటా ఉంటాడు. అనుకుని అసలు ఇంకా వీడు యువరాజ్ కాదు అనడానికి నీ దగ్గర ఏం సాక్ష్యాలు ఉన్నాయి అని చెప్పేసి అంటూ ఉంటాడు. మరోపక్క అక్కడే ఉన్న యువరాజ్ కూడా అదే టెన్షన్ పడుతూ ఉంటాడు, మారువేషంలో ఉంటాడు కదా. ఇక ఇదేంటి జేడీ ఏ ధైర్యంతో ఇలా అంటుందో అర్థం కావట్లేదే అని చెప్పి అంటే ఇక అప్పుడు వాళ్ళ ఆఫీసర్లని క్లాప్స్ కొట్టి పిలిచేసరికి వాళ్ళేమో యాదమ్మని తీసుకొస్తారు. యాదమ్మని చూడగానే ఇంకొకసారిగా యువరాజ్ అయితే షాక్ అయిపోతాడు. మీనని చెప్పింది కరెక్టే, కానీ మీనని ప్లాన్ చేశాడు కదా యాదమ్మని తీసుకొని వెళ్ళిపోతానని, కానీ ఇప్పుడేంటి ఇలా చేసింది ఇది అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. ఇక అప్పుడు యాదమ్మని తీసుకొస్తే, అవును బాబు ఈ బాడీ నా కొడుకుది, కావాలంటే నా పేరు యాదమ్మ, నా కొడుకు చేతి మీద కూడా పచ్చబొట్టు ఉంటుంది అని చెప్పేసి అనేసరికి ఇంకప్పుడు ఒక్కసారిగా కౌశికి వాళ్ళు షాక్ అయిపోతారు. అంతేకాదు కౌశికి గారు మీ తమ్ముడు ఇక్కడే ఉన్నాడు, ఇప్పుడే పిలిపిస్తాను అని చెప్పేసి ఇక బయటికి రప్పిస్తాను అని జేడీ అయితే ఇంకా నిష్కా తలకి గన్ గురిపెట్టిద్ది. దాంతో అందరూ షాక్ అయిపోతారు. కౌశికి ఏమో, జేడీ ఏం చేస్తున్నావు నువ్వు, అసలు ఏంటిదంతా అని చెప్పేసి అంటూ ఉంటే, చూడండి కౌశికి గారు మీరు ఏమైనా అనుకోండి, ఎలా అయినా అనుకోండి, కానీ ఇప్పుడు నిషికాకి గన్ గురి పెడితేనే ఆ యువరాజ్ బయటకు వస్తాడు అని చెప్పేసి అంటది. అలా ఇంకా యువరాజ్ అయితే భయమేసి బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చేయగానే ఇంకొకసారిగా కౌశికి చూసి షాక్ అయిపోతుంది. ఇక అలాగే సుధాకర్ వీళ్ళందరూ చూసి షాక్ అయిపోతారు. ఇక ఆ తర్వాత చూసారుగా మీ తమ్ముడు బతికే ఉండి ఎలా నాటకాలు ఆడాడో, అంతేకాదు మీ తమ్ముడు బతికే ఉన్నాడనే విషయం మీ ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసు, మీకు సుధాకర్ గారికి తప్ప. ఎంత దారుణానికి ఒడిగట్టారో చూసారుగా, ఇంత అన్యాయంగా బిహేవ్ చేశారు. అంతేకాదు నాకు ఇంకా ఆ మీనన్కి ఇంకా యువరాజ్కి సంబంధాలు ఉన్నాయని తెలిసింది, అందుకే మీ తమ్ముడిని తీసుకెళ్లి కస్టడీలో ఎంక్వైరీ చేస్తున్నాను తప్ప మీ తమ్ముడిని చంపాల్సిన అవసరం కానీ అంత దుస్థితి కానీ నాకు పట్టలేదు, మీరే అనవసరంగా నా మీద చర్యలు తీసుకున్నారు అని చెప్పి అనేసరికి, నన్ను క్షమించు జగద్ధాత్రి, నన్ను క్షమించు జేడీ, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, ఖచ్చితంగా నువ్వు మంచి పని చేసావని చెప్పేసి ఇంకా యువరాజ్ని అయితే వెళ్ళి కొట్టిద్ది. దాంతో యువరాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది. ఇలాగే జరగాలని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మా వీడియోని లైక్ చేయండి. మరి